19వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసిస్తున్న బ్రిటిష్ పాలనలో భావాలలో హిందూ ధర్మం శక్తి నిర్వీర్యమైపోవడం జరిగింది. ఆ సమయంలో హైందవ సంస్కృతి ఉద్ధరణకై జన్మించాడు నరేంద్రనాథ్. కలకత్తాలో ఆయన విశ్వనాథ్ దత్త, భువనేశ్వరీ దేవి దంపతులకు జన్మించాడు. చిన్నతనంలో నరేంద్రనాథ్ చాలా ఆవేశపరుడుగా ఉండేవాడు. అతన్ని ఎలా త్రోవలో పెట్టాలో, అతని ఆవేశం ఎలా చల్లార్చాలో వాళ్ళ అమ్మకి తెలుసు. ఆ పలుకు ఓ మంత్రంలా పనిచేసేది. నరేంద్రనాథ్ ఆవేశం చల్లబడేది. నరేంద్రనాథ్ తన ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులతో కాకుండా చుట్టుపక్కల పిల్లలతో కూడా ఓ మార్గదర్శకుడుగా, నాయకుడుగా వ్యవహరించేవాడు. రాజులా ప్రవర్తించడం అతనికిష్టం. అయితే కాషాయ వస్త్రాలు ధరించిన సాధువులు, సన్యాసులు అంటే ఎందుకో అతనికి చెప్పలేనంత ప్రాణం. ఆ సాధువులు ఎవరన్నా తన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే తన దగ్గరున్నది ఏదో ఒకటి వాళ్ళకివ్వకుండా ఉండలేడు నరేంద్రనాథ్. నరేంద్ర, నీ దగ్గరున్నదంతా ఎందుకా సన్యాసికిస్తావు? పాపం, వాళ్ళకు ఏమీ లేదు కదా అమ్మా. నేను సన్యాసిని కావాలి. నరేంద్ర పెరిగి పెద్దవాడవుతూ తన శరీరాన్ని, మనసులోని ఆలోచనల్ని పెంపొందింపచేసుకుంటూ హై స్కూలు, కాలేజీలో ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. అతనిలో పెరుగుతున్న భావాలు, ఏదో తెలుసుకోవాలని తపన, జిజ్ఞాస అతనిలో విగ్రహారాధన పట్ల వ్యతిరేక భావాలు కలుగజేశాయి. ఎందరో మహనీయులను, పండితులను కలిశాడు. ఒకరోజు ఓ మతపరమైన సమావేశంలో వాళ్ళ కుటుంబ మిత్రులైన సురేంద్రనాథ్ మిత్రగారిని కలిసి ఆయన్ని ప్రశ్నించాడు. అయ్యా, తమరు దేవుణ్ణి చూశారా? నరేంద్ర, నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి శ్రీ రామకృష్ణ పరమహంస. ఆయన్నే అడుగు. ఆయన రేపు మా ఇంట్లో ఉపన్యాసం ఇస్తారు. సురేంద్రనాథ్ ఇంట్లో శ్రీ రామకృష్ణ దర్శనం చేసుకున్న నరేంద్ర దక్షిణేశ్వరం వెళ్లి శ్రీ రామకృష్ణను కలుద్దాం అనుకున్నాడు. వచ్చావా నాయనా? ఇంతకాలంగా నన్ను నీకోసం ఎందుకు నిరీక్షింపజేశావయ్యా? నేను ఆయనకి తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడేంటి? ఏంటి ఆయన అంటోంది? నేను విశ్వనాథ్ దత్త గారి అబ్బాయిని కదా. నాకు నీవు తెలుసు నాయనా, మానవులను ఉద్ధరించడానికి వచ్చిన నారాయణుడు. రామకృష్ణునితో నరేంద్రుని పరిచయం వల్ల అతనిలో ఆధ్యాత్మిక భావాలు చెలరేగి మరింత అశాంతికి లోనవుతాడని విశ్వనాథ్ దత్త అనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతని ఆశలు ఫలించకముందే విశ్వనాథ్ దత్త మరణించాడు. నరేంద్రునకు ఉద్యోగం దొరకలేదు. దక్షిణేశ్వరం వెళ్లి రామకృష్ణుని చూడాలనుకున్నాడు. అయ్యా, తమరు దేవుణ్ణి చూశారా? నేను నిన్ను చూస్తున్నంత దగ్గరగా దేవుణ్ణి చూశాను నాయనా. నువ్వు కూడా ఆయన్ని చూడగలవు. నిజం చెప్పండి, మీ కాళీమాత మీరు అడిగినవన్నీ ఇస్తుందా? నా కుటుంబం కోసం ధనం కావాలి. తప్పకుండా. నీకు కూడా ఏమన్నా కావాలంటే వెళ్ళి ఆ కాళీమాతను అడుగు నాయనా. అమ్మా, నాకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించు. నరేంద్ర, అమ్మను చూశావా? ఆ తల్లిని ఎంత ధనం అడిగావు? శ్రీ రామకృష్ణ నరేంద్రుని మళ్లీ కాళీ ఆలయానికి పంపాడు. అమ్మా, నేను జీవితాంతం నీ భక్తుడిగా ఉండేలా ఆశీర్వదించు. నాకు ధనంతో పనిలేదు. రామకృష్ణుని దగ్గర కూర్చుని రామకృష్ణుడు నరేంద్రుని తన కాలితో తాకాడు. జగత్తంతా కాంతివంతంగా కనిపించింది నరేంద్రునకు. జ్ఞానోదయం కలిగింది అతనికి. ఏదో దివ్య తేజస్సును తాను పొందిన అనుభూతి చెందాడు. అలా దైవశక్తి ప్రేరణ, అనుభూతి పొందినప్పటినుంచి నరేంద్రలో మార్పు వచ్చింది. అతను దక్షిణేశ్వరం వెళ్లాడు. శ్రీ రామకృష్ణునితో ఎక్కువసేపు గడపసాగాడు నరేంద్ర. నార్త్ కలకత్తాలో నివసిస్తున్న శ్రీ రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని సేవలు చేస్తున్నాడు నరేంద్ర. నాయనా నరేంద్ర,
ఎందుకంత విచారంగా ఉన్నావు? ఇది తల్లి కోరిక అని నీకు తెలియదా? నా కాలం తీరిపోయింది నాయన. నరేంద్ర, నాకున్న శక్తినంతా నీకు ధారపోస్తున్నాను. స్వీకరించు నాయన, స్వీకరించు. శ్రీ రామకృష్ణుని స్పర్శ వల్ల ఓ దైవశక్తి తనలో ప్రవేశించినట్టుగా భావించాడు నరేంద్ర. శ్రీ రామకృష్ణ పరమహంస అంతిమ సంస్కారాల తర్వాత నరేంద్రుడు శిరోముండనం చేయించుకుని త్యాగానికి, పవిత్రతకు చిహ్నమైన కాషాయ వస్త్రాలు ధరించాడు. శ్రీ రామకృష్ణుని భార్య శారదాదేవి ఆశీస్సులు అందుకున్నాడు. మానవ సేవలో తరించడానికి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. అప్పటి నుండి నరేంద్ర స్వామి వివేకానందగా పిలువబడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు.